హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లోని గ్రూప్ 2 సిలబస్లో అతి ముఖ్యమైన ఇండియన్ సొసైటీ పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్ అనగానే కాస్త కంగారు పడతారు. అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి అని భయపడుతుంటారు. కానీ ఇది మనకు స్కోరింగ్ ఇచ్చే సబ్జెక్ట్. కాస్త ఫోకస్ పెడితే చాలు, ఇందులో మ్యాక్సిమం మార్కులు మన సొంతమవుతాయి. అసలు మన గ్రూప్ 2 సిలబస్లో ఈ భారతీయ సమాజం గురించి ఏముందో ఒక్కసారి చూద్దాం. మనకు ముఖ్యంగా ఫ్యామిలీ, కిన్షిప్ అంటే చుట్టరికం, మ్యారేజ్ అంటే వివాహం, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో చూసేవే కదా. అందుకే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కానీ చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఈ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏదో చదివేశాం, గుర్తుపెట్టుకున్నామని కాకుండా అసలు ఆ కాన్సెప్ట్ వెనక ఉన్న అర్థమేంటో తెలుసుకోవాలి. క్రిస్టల్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటేనే ఎగ్జామ్లో ఏపీపీఎస్సి ఎలా తిప్పడిగినా మనం ఆన్సర్ చేయగలం. అవునా? అయితే సిలబస్లో వచ్చిన మార్పులు మరియు ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మునుపటితో పోలిస్తే ఇప్పుడు ప్రశ్నల సరళి మారింది. ముఖ్యంగా డైనమిక్ ప్రశ్నలు. కేవలం నిర్వచనాలు అడగకుండా ప్రస్తుత సామాజిక అంశాలను, ఉదాహరణకి మహిళల భద్రతా చట్టాలు, కొత్త పథకాలు లింక్ చేస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. పథకాలపై దృష్టి. నెగిటివ్ మార్కింగ్. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉన్నందున ఖచ్చితమైన సమాచారం తెలిసి ఉండాలి. అందుకోసం మన చాలా పక్కాగా ప్రిపరేషన్ కొనసాగించాలి. బుక్స్కి సంబంధించి మార్కెట్లో చాలా రకాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో తెలుగు అకాడమీ అండ్ ఇతర రచయిల బుక్స్ ఉన్నాయి. అయితే అవి చాలా లెంతీగా ఉండడం వలన అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్కి పరిష్కారంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో మనం సిలబస్, వాటికి సంబంధించిన రిసోర్సెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీ గురించి మనం చర్చించబోతున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు ప్రిపరేషన్ స్ట్రాటజీ. మన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ గురించి మీకు తెలుసు కదా. ఇది మొత్తం 150 మార్కులకుంటుంది. ఇందులో మన ఇండియన్ సొసైటీతో పాటు మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క మార్కు ఇక్కడ ఇంపార్టెంట్. ముందుగా మనం సిలబస్లోని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు మన ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫ్యామిలీ మరియు కిన్షిప్. బేసిక్ కాన్సెప్ట్స్. ఫ్యామిలీ అంటే కుటుంబం. ఇది మన సమాజానికి పునాది లాంటిది. ఇందులో రకాలుంటాయి: ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబం ఇలా. అలాగే కిన్షిప్ అంటే చుట్టరికం లేదా బంధుత్వం. మన రక్త సంబంధీకులు ఎవరు, వివాహం ద్వారా వచ్చే బంధువులు ఎవరు, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో ఉండే తాతయ్య, నాన్నమ్మ, అమ్మ, నాన్న వీళ్లందరితో మనకుండే సంబంధాన్ని మనం ఎలా పిలుస్తాం? ఇదే కిన్షిప్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎగ్జామ్లో కల్చరల్ టైప్స్ గురించి అడుగుతుంటారు. అంటే వివిధ సంస్కృతుల్లో ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది. ఇది కొంచెం ట్రికీగా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఒక క్వశ్చన్ అడుగుతాను.
ఆలోచించండి. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకున్న ప్రాముఖ్యత ఏంటి? ఏ. ఇది కేవలం ఆర్థిక అవసరాల కోసం. బి. ఇది సామాజిక భద్రతను ఇస్తుంది. సి. ఇది కేవలం సంప్రదాయాలను కాపాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏది కరెక్ట్? చాలామంది ఆప్షన్ బి అని ఆలోచిస్తున్నారు కదా? అవును, సామాజిక భద్రత అనేది చాలా ముఖ్యం. కానీ గ్రూప్ 2 లెవెల్లో వాళ్ళు ఈ మూడింటినీ కలిపి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అప్పుడు మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, సోషల్ ఇష్యూస్ మరియు కరెంట్ అఫైర్స్ లింకేజ్ గురించి. అనగా సోషల్ ఇష్యూస్ను చదివేటప్పుడు మనం కేవలం బుక్లో ఉన్నదే కాకుండా బయట ఏం జరుగుతోందో కూడా గమనించాలి. అంటే కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి. ఉదాహరణకు, మహిళా సాధికారత గురించి చదువుతున్నామనుకోండి. రీసెంట్గా ప్రభుత్వం ఏవైనా కొత్త స్కీమ్స్ తెచ్చిందా, ఏదైనా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ వచ్చిందా, ఇలాంటివి చూసుకోవాలి. స్కై అకాడమీలో మేము ప్రతి సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూనే వివరిస్తాం. దీనివల్ల మీకు సబ్జెక్ట్ మీద డెప్త్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మరింత లోతుగా భారతీయ సామాజిక సంస్థలు మరియు సవాళ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో 1. కుటుంబ వ్యవస్థ, రకాలు మరియు మార్పులు లాంటి టాపిక్స్ ఉంటాయి. ఫ్యామిలీలో రకాలు అంటే మనకు తెలుసు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వ్యష్టి కుటుంబం ఇలా. కానీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ అంటే విస్తార మరియు బ్లెండెడ్ అంటే మిశ్రమ కుటుంబాల గురించి కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. అసలు ఫ్యామిలీ ఎందుకుండాలి? దీని ఫంక్షన్స్ ఏంటి? 1. సోషలైజేషన్ అంటే సామాజికీకరణ. అంటే ఒక చిన్న పిల్లవాడు సమాజంలో ఎలా ఉండాలో నేర్పించేది కుటుంబమే. దాంతోపాటు ఆర్థిక భద్రత, ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. కానీ ఈ మధ్యకాలంలో అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ మరియు మైగ్రేషన్ అంటే వలసల వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులొస్తున్నాయి. పితృస్వామ్యం స్థానంలో మెల్లమెల్లగా మహిళల పాత్ర పెరుగుతోంది. దీన్నే మనం ఫెమినైజేషన్ ఆఫ్ ఫ్యామిలీ రోల్స్ అంటాం. ఇది మంచి పరిణామమే కదా? కానీ నాన్న, ఇక్కడే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ నెగ్లెక్ట్ అంటే వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస లాంటివి మన సమాజానికి ఒక సవాల్గా మారాయి. వీటి గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. 2. ముఖ్యమైన టాపిక్ మ్యారేజ్, వివాహం. ఇక్కడ మనకు మొనోగమి, ఏకవివాహం, పాలిగమి, బహుభార్యత్వం, పాలియాండ్రీ, బహుభర్తృత్వం లాంటి రకాలున్నాయి. ఇవన్నీ చదివేటప్పుడు ఒక్క నిమిషం ఆగండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎగ్జామ్లో అరేంజ్డ్ వర్సెస్ లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్, కులాంతర, ఇంటర్ రిలీజియస్, మతాంతర వివాహాల గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వరకట్న నిషేధ చట్టం, డౌరీ లాస్, విడాకుల ట్రెండ్స్, డివోర్స్ ట్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వివాహ వయస్సు మారుతోంది కదా, దాని ఇంపాక్ట్ ఏంటో కూడా మనం ఆలోచించాలి. 3. కిన్షిప్, బంధుత్వ వ్యవస్థ. బంధుత్వం అనగానే మనకు లీనియల్ మరియు కొలేటరల్ కిన్షిప్ అని 2 రకాలుంటాయి. పితృవంశ, పట్రిలీనియల్ మరియు మాతృవంశ, మెట్రిలీనియల్ వ్యవస్థల మధ్య తేడా ఏంటో గమనించండి. ముఖ్యంగా మన గ్రామీణ సమాజంలో బంధుత్వానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. క్లాన్, వంశం మరియు గోత్రం అనేవి వివాహ నియమాలను ఎలా శాసిస్తాయో కూడా మనం సిలబస్లో చూడాలి. 4. కుల వ్యవస్థ, పరిణామం మరియు ఆధునీకరణ. అచ్చా, ఇప్పుడు మన సమాజంలో అత్యంత కీలకమైన పాయింట్కొచ్చాం. కాస్ట్ సిస్టమ్ అంటే కులం, వర్ణ వర్సెస్ జాతి. ఈ రెండిటికీ తేడా ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పిన సాంస్కృతికరణ అంటే సాంస్క్రిటైజేషన్ మరియు డామినెంట్ కాస్ట్ అంటే ఆధిపత్య కులం అనే కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మోడర్నైజేషన్ వల్ల కుల వ్యవస్థలో ఎలాంటి మార్పులొచ్చాయి? కుల గతిశీలత అంటే ఏంటి? ప్రస్తుతం నడుస్తున్న కుల గణన చర్చ కూడా మనకు తెలియాలి. రిజర్వేషన్ సిస్టమ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి ఉన్న ప్రొవిజన్స్ ఏంటో నెమ్మదిగా చదువుదాం. ఇక్కడే మన రాజ్యాంగం అంటరానితనం గురించి ఏం చెప్తుందో కూడా గుర్తు తెచ్చుకోండి. కుల వివక్ష, కుల హింస నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? 5. తెగలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇండియాలో ఉన్న రకరకాల తెగల గురించి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని తెగల గురించి మనకు మంచి అవగాహన ఉండాలి. తెగలకు మరియు కులాలకు ఉన్న తేడా ఏంటి? గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు. ల్యాండ్ ఏలియనేషన్ అంటే భూమి అన్యాక్రాంతం, డిస్ప్లేస్మెంట్ అంటే నిర్వాసితులవడం. వీటి వల్ల నక్సలిజం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులేంటి? వీళ్ల రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన పేసా యాక్ట్ 1996 మరియు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్
2006 చాలా ముఖ్యం. ఇవి నోట్స్లో రాసుకోండి. ఇవి 100% ఎగ్జామ్లో వస్తాయి. 6 మతం మరియు సెక్యులరిజం. భారతదేశం వివిధ మతాల నిలయం. ఇక్కడ సెక్యులరిజం అంటే ఏంటి? మన ఇండియన్ సెక్యులరిజంకి వెస్టర్న్ సెక్యులరిజంకి తేడా ఏంటి? కానీ దురదృష్టవశాత్తు మతతత్వం అంటే కమ్యూనలిజం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి కారణాలేంటి? దీని ప్రభావం ఎలా ఉంటుంది? రీసెంట్గా జరుగుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ డిబేట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక మరో అంశం మహిళలు, బాలలు మరియు సామాజిక న్యాయం. మొదటగా మహిళల స్థితిగతులు మరియు సాధికారత గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మహిళల హోదా ఎలా మారుతూ వచ్చిందో గమనించాలి. సమాజంలో జెండర్ ఇనీక్వాలిటీ అంటే లింగ అసమానత ఎలా ఉంది? పితృస్వామ్యం వల్ల మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చట్టాలు చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస నిరోధక చట్టం. ఇది మహిళలకు ఇంట్లో జరిగే వేధింపుల నుండి రక్షణ కల్పిస్తుంది. పాష్ యాక్ట్ అంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం. దీని ఫుల్ ఫామ్ మరియు నిబంధనలు గుర్తుపెట్టుకోవాలి. నిర్భయ యాక్ట్ 2013 మహిళల రక్షణ కోసం తెచ్చిన కఠినమైన చట్టం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బేటీ బచావో బేటీ పఢావో లాంటి స్కీమ్స్ మహిళా అభ్యున్నతికి ఎలా తోడ్పడుతున్నాయో చూడాలి. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే రాజకీయ ప్రాతినిధ్యంలో మహిళల పాత్ర ఎంత? ఇవన్నీ మనకు తెలియాలి. తర్వాత బాలల హక్కులు మరియు సమస్యలు. పిల్లల గురించి మాట్లాడుకుంటే చైల్డ్ లేబర్ అంటే బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక పెద్ద శాపం. దీనికోసం చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. అలాగే పిల్లలపై జరిగే లైంగిక దాడుల నుండి రక్షించడానికి పోక్సో యాక్ట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని అస్సలు మిస్ చేయకండి. పిల్లల విద్య కోసం ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ 2009, అలాగే వాళ్ల ఆరోగ్యం కోసం మిడ్ డే మీల్ స్కీమ్ మరియు ఐసీడీఎస్ స్కీమ్ గురించి మనం డీప్గా చదవాలి. తర్వాత సామాజిక సమస్యలు, కాస్టిజం మరియు రీజనలిజం. ఇప్పుడు కాస్టిజం గురించి చూద్దాం. రాజకీయాల్లో కులం పాత్ర ఎలా ఉంది? హానర్ కిల్లింగ్స్ లాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటన్నిటినీ అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అలాగే రీజనలిజం అంటే ప్రాంతీయతత్వం. దీనికి కారణాలేంటి? ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్రాల మధ్య వచ్చే జల వివాదాలు అంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. ఇవి దేశ సమగ్రతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? తర్వాత యువత మరియు డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. మన దేశానికున్న అతిపెద్ద బలం యువత. కానీ యువతలో వస్తున్న అశాంతికి కారణాలేంటి? సోషల్ మీడియా ప్రభావం ఎంత? మేధో వలస అంటే బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటి? ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థమేంటంటే పనిచేసే వయసులో ఉన్న జనాభా ఎక్కువగా ఉండడం. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పాత్ర ఏంటి? ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్ ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ పథకాలు. ఇక ఫైనల్గా సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి. నీతి ఆయోగ్ అంటే పాలసీ ఫార్మ్యులేషన్లో దీని పాత్ర ఏంటి? ఎంజీ నరేగా అంటే ఉపాధి హామీ పథకం ద్వారా పేదరిక నిర్మూలన. ఆయుష్మాన్ భారత్ అంటే ఆరోగ్య భద్రత కోసం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఆహార భద్రత కోసం లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. చివరిగా మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు కూడా మన ఎగ్జామ్కి చాలా ముఖ్యం. ఇవి సిలబస్కు సంబంధించిన ఓవర్వ్యూ. స్కై అకాడమీలో మేము మీకోసం ఏం చేస్తున్నామంటే ప్రతి టాపిక్ని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాం. చాలామంది అడుగుతుంటారు, సార్ రివిజన్ ఎలా చేయాలి అని. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ మాత్రమే మీకు సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చదివి వదిలేస్తే ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే మన కోర్సులో మేము మైండ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మైండ్ మ్యాప్స్ అంటే తెలుసుగదా, ఒక పెద్ద టాపిక్ని ఒక డయాగ్రామ్ రూపంలో గుర్తుపెట్టుకోవడం. ఇది రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సొసైటీ టాపిక్ని మనం టోటల్ 136 స్మాలర్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసి ఒక్కొక్క సెగ్మెంట్ 1 పేజ్ వచ్చేలా ఒక మంచి మెటీరియల్ మరియు 15 అవర్స్లో కవర్ అయ్యేలా వీడియో సిరీస్ యాప్లో అప్లోడ్ చేశాం. టోటల్ సొసైటీకి ఇది బెస్ట్ కోర్స్. మీ ఏపీపీఎస్సీ కోర్సులో అండ్ మెంటర్షిప్ బ్యాచ్లో ఇవి అప్లోడ్ చేయడం జరుగుతోంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. స్కై అకాడమీలో మేము ఇచ్చే ఈ నోట్స్ని మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి స్కోర్ వస్తుంది. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఎగ్జామ్లో విజయం మీదే. మీకు ఈ క్లాస్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే నిర్మోహమాటంగా అడగండి. స్కై అకాడమీ ఎప్పుడూ మీ విజయం కోసమే పనిచేస్తుంది. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి.